హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంటల పల్లకి. ఈరోజు ఆంధ్ర స్టైల్లో చికెన్ ములక్కాడతో కర్రీ ఏ విధంగా చేస్తారో చేసి చూపిస్తాను. నేను చెప్పిన కొలతలతో పర్ఫెక్ట్గా మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి. మీ ఫ్యామిలీ అంతా ఈ కర్రీ తిని మీకు ఫిదా అవ్వాల్సిందే. ఒక్కసారి ఇలా చేసి పెట్టండి, మిమ్మల్ని పొగడ్తలతో ముంచేస్తారు. ఈ ములక్కాడ విడిగా ఉండేదానికంటే ఈ చికెన్లో వేసి వండుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు కర్రీ ఏ విధంగా చేయాలో చూద్దాం. దీనికోసం నేను 1/2 కిలో చికెన్ తీసుకుని ఉప్పు, పసుపు, నిమ్మకాయతో నీట్గా వాష్ చేసి పక్కన ఉంచుకున్నాను. ఇప్పుడు 3 ఆనియన్స్ తీసుకుని 4 పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన ఉంచుకున్నాను. ఇప్పుడు బాండీ పెట్టుకుని 4 స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నానండి. నాన్ వెజ్ ఐటమ్స్లో కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. నూనె కొంచెం కాగాక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు జీలకర్ర వేగిన తర్వాత 2 రబ్బలు కరివేపాకు వేసుకుందామండి. కరివేపాకు బాగా వేగాలి. ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు కూడా అందులోనే వేసేసుకుందాం. ఈ చికెన్ 1/2 కిలో చికెన్ తీసుకున్నాం కదండి, దానికి ఒక పెద్ద సైజు ములక్కాడ సరిపోతుంది. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన ఉంచుకున్నాను. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్లోనే చిటికెడు పసుపు, 1 స్పూన్ ఉప్పు వేసుకుంటున్నానండి. ఉప్పు ముందు వేసుకుంటున్నాం కదా, తర్వాత మనం కూరలో అడ్జస్ట్ చేసుకోవాలండి. చూసుకుని వేసుకోవాలి, లేదంటే ఎక్కువైపోతుంది. ఉల్లిపాయ ముక్కలు దోరగా వేగనివ్వాలి. ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది. దాంట్లో కట్ చేసుకున్న ములక్కాడ ముక్కలు కూడా వేసుకుంటున్నాను. ఇవి ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుని మగ్గనివ్వాలి. ఇప్పుడు అందులోనే మనం నీట్గా వాష్ చేసుకున్న చికెన్ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందామండి. ఈ చికెన్లోంచి మొత్తం వాటర్ అనేది మొత్తం వచ్చేయాలి. చికెన్ కర్రీలో ఎప్పుడూ కూడా మనం వేసే వాటర్ కన్నా చికెన్లో ఉండే వాటర్తోనే 75% వరకు కుక్ అవ్వాలి. ఇప్పుడు మూత పెట్టుకుని వాటర్ వచ్చే వరకు మీడియం సైజులో మంటను అడ్జస్ట్ చేసుకుందాం. ఒకసారి కదుపుకుంటున్నానండి. ఇంకా వాటర్ రాలేదు, మళ్ళీ మూత పెట్టుకుని 5 మినిట్స్ మీడియం సైజులోనే మంటను ఉంచుకోవాలి. చూసారు కదా, వాటర్ మొత్తం ఎలా వచ్చేసిందో. ఈ వాటర్లోనే మొత్తం చికెన్ అంతా ఉడకాలండి. 75% దీంట్లోనే ఉడకాలి. అప్పుడే ములక్కాడకు కూడా చికెన్ ఫ్లేవర్ పడుతుంది. ఇప్పుడు ఈ కర్రీకి 3 స్పూన్స్ కారం వేసుకుంటున్నాను. కారం కొంచెం ఎక్కువే పడుతుందండి. నాన్ వెజ్ ఐటమ్స్లో కారం తక్కువగా వేస్తే నీచు వాసన అనేది వస్తుంది. 1 స్పూన్ ఉప్పు వేసుకుంటున్నానండి. ఇందాక మనం 1 స్పూన్ ఉప్పు వేసుకున్నాం కదా, చూసుకుని వేసుకోవాలి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని సిమ్లో పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ వాటర్ అంతా కూడా ఎగిరిపోయేంత వరకు సిమ్లోనే ఉంచుకుని ఉడికించుకుందాం. చూసారు కదా, ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసుకుందామండి. మనకి ముక్క మునిగేంత వరకు కూడా వాటర్ అనేది వేసుకోవాలి. మీరు తీసుకున్న చికెన్ బట్టి వాటర్ని అడ్జస్ట్ చేసుకోండి.
ఆల్రెడీ మనకి 75% కుక్ అయిపోయింది, ఇంక 25 మాత్రమే ఉడకాలి. అందుకు చూసుకుని వేసుకోండి, ముక్క ములిగే వరకు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు హై ఫ్లేమ్ మీద పెట్టుకుందాం మంటని. మూత పెట్టుకుని ఒక 15 నిమిషాలు ఉడకనివ్వాలి. చూసారు కదా, ఇప్పుడు సగం ఉడికిపోయిందండి, ఇంకా వాటర్ ఉంది కదా. ఈ టైంలో పచ్చి మసాలా ముద్దని 2 స్పూన్లు వేసుకుంటున్నాను. పచ్చి మసాలా పేస్ట్ ఎవరికైనా కావాలనుకుంటే వీడియో చేసి పెట్టాను, ఛానల్లో ఉంది చూడండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుని చిన్న మంట మీదే ఉడకాలండి. మసాలా వేసిన తర్వాత మనం హై ఫ్లేమ్లో ఉంచకూడదు, సిమ్లోనే ఉంచి ఉడికించుకోవాలి. ఒకసారి కదుపుకుంటున్నాను, మధ్య మధ్యలో ఇలా కదుపుకుంటూ ఉండాలండి. ఇప్పుడు ఉప్పు చూసుకుంటున్నామండి ఒకసారి. నాకైతే సరిపోయింది, మీరు సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి. చూడండి, కర్రీ రెడీ అయిపోయింది, నూనె అది పైకి వచ్చేసింది కదా, కర్రీ రెడీ అయిందండి. ఇప్పుడు కొత్తిమీరని సన్నంగా కట్ చేసుకుని కూరలో వేసుకుందాం. ఒకసారి మూత పెట్టుకుని ఉంచుకోండి. అంతేనండి, చాలా సింపుల్గా టేస్టీగా ఉండే ఆంధ్ర స్టైల్ చికెన్ ములక్కాడ కర్రీ రెడీ. మీరు కూడా నేను చెప్పిన కొలతలతో పర్ఫెక్ట్గా చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్స్లో చెప్పండి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ. ఒకసారి తిన్నారంటే అస్సలు వదిలిపెట్టరు మీరు. మీ ఫ్యామిలీ అంతా కూడా మిమ్మల్ని పొగడ్తలతో ముంచేయాల్సిందే. థ్యాంక్ యూ.